నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ ఎమ్మెల్యేల పైన దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తాము అని చెప్పి అసెంబ్లీల ఎన్నికల్లో గెలిచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం పట్ల కూడా ఈ చర్చ నడుస్తుంది అంటున్నారు. ఎట్టకేలకు మరి అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఇటు స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా చెప్పారు. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఆలోచిస్తున్నారని, ఆయన వెళ్ళకపోయినా కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపిద్దాము అనుకుంటున్నారు అని కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి గతంలో కూడా మనం విన్నాం, ఆయన పంపించకపోయినా వాళ్ళు వెళ్తారు అని. ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలను అసెంబ్లీలకు పంపిస్తారా, పంపించకపోతే ఎమ్మెల్యేల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అసెంబ్లీ సమావేశాలు రేపుగాక ఎల్లుండి జరగబోతున్నాయండి. దీని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎలాగూ రానని చెప్పారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను పంపిస్తారా, పంపిరా? మరి పంపించకపోతే ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వెళ్ళమంటున్నారు అనేది ఒక రూమర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా నెగిటివ్గా వెళ్ళింది ఇది. మీకు గుర్తుంటే ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పెట్టినప్పుడు ఒక నేషనల్ రిపోర్టర్ కూడా అడిగాడు, మీరు ఇక్కడ 2-3 గంటలు ఇట్లాగా పెట్టే బదులు బయట మీరు అదేదో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా అని. ఆయన దగ్గర ఆన్సర్ లేకపోయింది అది. అయితే ఇప్పుడు ఆయన నిజంగా వెళ్ళమని చెప్తాడా అనేది ఒక సందిగ్ధం. అయితే ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళాలని చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఒక స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఇద్దరు కూడా వీళ్ళకి అంటే 60 రోజులు ఇది లేకపోతే కనుక అయితే వాళ్ళ మీద వేటు వేస్తాము, వాళ్ళకి జీతభత్యాలు ఎలా ఇస్తారు, అది అన్యాయం కదా అని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ అనర్హత వేటు కనుక పడితే మీరు అన్నట్టుగా మరి ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏమైపోతారు? సో ఈ సందిగ్ధావస్థలో మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడు అనే మాట అయితే వినిపిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పంపిస్తాడు? ఓ పక్క మీరు అక్కడ వెళ్ళకండి, మీకు ఏదైనా అయితే నేను చూసుకుంటాను, మిమ్మల్ని ఒకవేళ సస్పెండ్ చేస్తే నేను ఉన్నాను అని చెప్తున్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆలోచించేది ఏంటంటే, మనం ఇంత కష్టపడి ఎమ్మెల్యేలుగా నెగ్గి ఇప్పుడైతే నియోజకవర్గాల్లో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు చెప్పాలంటే ఎవరు కూడా. సో నియోజకవర్గాల్లో మొహం చూపించుకోలేక, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక, జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దు అంటే ఏం చేయాలో తెలియక వాళ్ళు గోళ్ళు గిల్లుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అనుకుంటున్నది ఏంటి అని మనకు తెలుస్తుందంటే, ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారు. మేబీ వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి, అండ్ దెన్ పెద్దిరెడ్డి బ్రదర్ ఎవరు ద్వారకానాథ్ రెడ్డి, వీళ్ళు వెళ్ళకపోవచ్చు. మిగతా యనమండుగురు వెళ్తారు అనేది మాత్రం మనకు తెలుస్తుంది. వెళ్తే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సందిగ్ధంలో ఇది ఉంది. అయితే ఇంతవరకు మనకి తెలిసి చాలాసార్లు అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు కదా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో. అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ఇది గౌరవ సభ కాదు, నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను ఆయన వచ్చేసారు తప్ప కొంతమంది తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళటం అయితే జరిగింది అసెంబ్లీకి. కాబట్టి ఆయన ఎవరిని కట్టడి చేయలేదు వెళ్ళొద్దని. అక్కడ పరిస్థితి అది. కానీ ఇక్కడ ఈయన కట్టడి చేస్తున్నాడు. డే 1 నుంచి తను వెళ్ళలేదు, తనకి హోదా ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా. అది తప్పది. ఇప్పుడు నీకు హోదా ఇవ్వలేదు, సరే నువ్వు వెళ్ళకు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాడిని వినిపించని అంటే మళ్ళీ నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారనే భయం ఆయనకి, అదొకటి ఉంది. సో ఇన్ని నేపథ్యాల మధ్య ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే ఏమనుకుంటున్నారని మనకు తెలుస్తుందంటే, వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళాక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయితే వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారని మనకు తెలుస్తుంది. సో ఇటువంటి సందిగ్ధావస్థలో ఇవాళ వైసీపీ ఉంది. అయితే గతంలో కనుక చూసుకుంటే, గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా జరగలేదు. ఇంకొకటండి, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నాక, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే చేశాక, నాకు ఒక అధినేత పదవి రాలేదు, నాకు ఒక కేబినెట్ హోదా లేదు, నేను వెళ్ళను అంటే చిన్నపిల్లలాగా అది ఎంత అసహ్యంగా ఉందండి. అంటే ప్రజలు ఓటు వేసినందుకు వాళ్ళని వాళ్ళు నిందించుకోవాలా? ఇలాంటి వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామని వాళ్ళు బాధపడాలా? అంటే నువ్వు ధైర్యంగా పోనీ నియోజకవర్గాలకు వెళ్తున్నావా జగన్మోహన్ రెడ్డి? అది కూడా లేదు. అంటే నువ్వు నియోజకవర్గాలకు వెళ్ళవు, ప్రజల్ని కలవలేవు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళవు, ప్రజలు నీ దగ్గరికి రాలేరు, ఇంకెందుకు ఎమ్మెల్యే పదవి? అంటే సంపాదన కోసమే మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారా? అంటే ఇంతవరకు వైసీపీ వాళ్ళ నేచర్ అదే కనిపిస్తోంది. నిన్న ఎవరు అంబటి రాంబాబు మాట్లాడినా, మరొక గుడ్డు అమర్నాథ్ మాట్లాడినా, ఆ మెడికల్ కాలేజీ విషయాలు ఆయన గుడ్లు పెట్టాడు, అవి పొదగాలి, పిల్లలు అవ్వాలి అంటే నిన్నను ఎవరో కోడిపెట్ట జగన్ అని పేరు పెట్టారు. అందుకని అంటే అసలు అయినా కూడా చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళు. ఇన్ని తప్పులు చేసి ఇంత సంపాదించుకుని ఇన్ని కేసులు నడుస్తున్నా కూడా ఇంకా నాదే పై చేయి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళిపోవాలండి.
వాళ్ళు చక్కగా అసెంబ్లీ ఎలా నడుస్తుంది, అక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి తెలుసుకోవాలి వాళ్ళు. లేదంటారు కళ్ళు మూసుకుని రిజైన్ చేసేసి ఆ పార్టీకి వెయిట్ చేయాలంతే. తర్వాత 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో ఇండివిజువల్స్గా నిలబడి వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళు చాటుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఇదే పరిస్థితి. తను వెళ్ళనివ్వడు, తను బాగుపడతాడు, పక్కవాడిని బాగుపడనివ్వడు. ఆయన నేచర్ అది. ఈ పాటికే వీళ్ళకి అర్థమై ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళు ఏం చేయాలో తెలియక ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది వాళ్ళ పని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.